మౌన పోరాటం మౌన పోరాటం. ఇప్పుడు అవంతి మొహంలో టెన్షన్ కనబడుతోంది, దుర్గ మొహంలో టెన్షన్ కనబడుతోంది. వంట చేయడానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించే దుర్గ ఇప్పుడు టెన్షన్ పడుతుందంటే ఖచ్చితంగా ఇది చూపు సమస్యే. ఇప్పుడు నేను ప్లాన్ చేస్తాను. దుర్గ గారు, కొంచెం తొందరగా ఐ డ్రాప్స్ వేసుకుని వంట చేసేస్తే అందరికంటే ముందు నేనే తినేస్తాను. అలాగే, ఇదిగో ఇప్పుడే మొదలెట్టేస్తాను. అవంతి, ఐ డ్రాప్స్ తీసుకునిరా. అలాగే అత్తయ్య, వెళ్తాను. ఈ సత్యం సత్యం కాదేమో సందేహం, తీరేది కాది సంతోషాల దాహం. ఈ అందమైన అద్భుతాల ఈ చిత్రం మొత్తం ఎంజాయ్ చేయండి అమ్మా, ఎంజాయ్ చేయండి. నా కోసం రానున్న 1000 జన్మలకిదేనా సౌందర్య, నిన్నే. అమ్మగారు, అమ్మాయి గారు ఇయర్ ఫోన్స్ చెవులో పెట్టుకున్నారు కదా, వినపడదు. ఓహో, నువ్వు కూడా నాకు ఆన్సర్ చెప్పేవాడివైపోయావా? అయినా అది ఇయర్ ఫోన్ పెట్టుకుంటే నువ్వు ఫీల్ అయిపోతున్నావేంట్రా? అంటే సినిమాల్లో హీరోయిన్స్ పాడుకుంటుంటే పక్కన డాన్సర్లు ఫీల్ అవుతుంటారు కదమ్మా, అలా అన్నమాట. నోరు మూసుకొని పక్కకు జరుగు. ఏంటివి? ఏంటంటావేంటి? నా బట్టలు ఐరన్ చేయాలని తెలీదా? నేనే నా బట్టలు తీసుకొచ్చి నీ ముందు పెట్టి ఐరన్ చేయమని నేను అడుక్కోవాలా? మరి ఇస్త్రీ బట్టల కోసం ముష్టిదానివి అవడం ఎందుకు? నువ్వే చేసుకోవచ్చుగా. ఏ సత్తి, చెప్పు. మీ బట్టలు మీరే ఐరన్ చేసుకోవాలమ్మా. వాట్? నేను ఐరన్ చేసుకోవాలా? లేదు లేదు, ఇస్త్రీ చేసుకోండమ్మా. ఏ, తన బట్టలేగా అవి, చేసుకోమను. చేసుకోండమ్మా. హౌ డేర్ యు! నన్నే పని చేయమంటావా? నేనేమైనా పని మనిషినా? కాదమ్మా, కాదు కాదు. ఎస్, ఇక నుంచి నువ్వు పని మనిషివే. ఇన్ని రోజులు నేను నీకు పని మనిషిలా పనులు చేశాను. ఇక నుంచి నువ్వు నాకు పని మనిషివి అవుతావు. నా పనులన్నీ చేస్తావు. నిన్ను నోరు మూసుకొని వెళ్ళి బట్టలు ఇస్త్రీ చేసుకో. నీవే కాదు, నావి కూడా. నాకు ఐరన్ చేయడం తెలీదు. నేను మాత్రం పుట్టగానే చేతిలో ఐరన్ బాక్స్ తో పుట్టానా ఏంటి? లేదమ్మా, అలాగేం పుట్టదమ్మా. నాకు ఐరన్ చేయడం తెలీదు. నీ నేర్చుకోలా? నేర్చుకున్నారమ్మా, మీరు బాగా ఇస్త్రీ చేయడం నేర్చుకున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు ఐరన్ చేస్తావా చేయవా? నువ్వు మరీ ఇంత బలవంతం చేసి అడిగావనుకో, నేను మా అమ్మతో చెప్తా. మా అమ్మ దగ్గర ఒక మంచి ఇస్త్రీ వీడియో ఉంది, అది అందరికీ చూపిస్తుంది. ఏంటి, ఓకేనా? పోయి నీ బట్టలు ఇస్త్రీ చేస్తూ నేర్చుకో ఎలా చేయాలి.
ఓవే. సత్తి బట్టలని తీసుకురా. ఏయ్! ఇప్పుడు నువ్వే ఒక పని మనిషివి, మళ్ళీ నీకో పనివాడా? నువ్వే తీసుకెళ్ళు. సత్తి, నీ ఫోన్ తీసుకో. నేను నాన్నని అడిగి కొత్త ఫోన్ కొనుక్కుంటా. మ్మ్. మీరు సూపర్ అమ్మా. ఇంత ఆస్తికి యజమానురాలు మీరు, మీకేం తక్కువ? కొనేసుకోండి. ఉమ్. ఓయ్, అది ఆన్ అవ్వగానే వేడెక్కేదు నీలాగా. దానికి కోపం రావడానికి కొంచెం టైం పడుతుంది. దాని మీద ఏ బట్టలకి ఎంత వేడి కావాలో ఉంటుంది. అది సెట్ చేసుకొని చేసుకో. ఇస్త్రీ. అయ్యో, దానికి కోపం వచ్చాక దాన్ని ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటే నాలాగా కోపాన్ని లోపల దాచుకోదు, కాల్చి పడేస్తుంది. మీరు ఇచ్చి పడేశారుగా. దాని మీద వెలుగుతున్న లైట్ ఆఫ్ అయితే కరెక్ట్ గా హీట్ అయిందని అర్థం. సత్తి, తనకి ఒక డ్రెస్ ఇస్త్రీ చేసి చూపించు. బట్టల్ని ప్యాడ్ అలికినట్టు అలికేస్తుంది. అలాగేనమ్మా, నేను వెళ్ళి చూపిస్తా. అమ్మగారు, మీరు తప్పుకోండి. పక్కన నిలబడి కరెక్ట్గా చూడండి. నేను ఒక్క డ్రెస్ మాత్రమే చేస్తాను. నువ్వే చేయొచ్చు కదరా. అమ్మో, మీరు భలేవారండి. అమ్మాయి గారు చెప్పారుగా, కాదని నేను చేయడం గాని చూశారంటే కొరడా వస్తుంది. నేను ఆ దెబ్బలు తినలేను. ఇదొక్క డ్రెస్సే చేస్తాను, చూసి నేర్చేసుకోండి.